భద్రాచలం రామాలయం ఆలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. గత కొంతకాలంగా రామాలయం భూముల విషయంలో వివాదం కొనసాగుతోంది. అయితే ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఆలయ సిబ్బంది వెళ్లారు. ఈ క్రమంలో దేవస్థానం సిబ్బంది ఆక్రమణదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఆలయ ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆంధ్ర సరిహద్దు యాటపాక మండలం పురుషోత్తపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం రామాలయం ఆలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. గత కొంతకాలంగా రామాలయం భూముల విషయంలో వివాదం కొనసాగుతోంది. అయితే ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఆలయ సిబ్బంది వెళ్లారు. ఈ క్రమంలో దేవస్థానం సిబ్బంది ఆక్రమణదారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఆలయ ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోయారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, భద్రాచలం ఆలయ ఈవోపై దాడి జరిగిన ఘటనలో ఇప్పుడైతే ఉద్రిక్తత ఇంకా కంటిన్యూ అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైన దేవాలయంగా పేరుగాంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేరున్నటువంటి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవోగా రమాదేవి పనిచేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో కలిసినటువంటి పురుషోత్తపట్నం గ్రామస్తులు ఆలయ ఈవోపై దాడి చేశారు. ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లిన ఈవోకు గ్రామస్తులకు మధ్య పెద్ద ఎత్తున సిబ్బందికి మధ్య కూడా పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుని దాదాపు 2 గంటల పాటు భూముల విషయంలో వాగ్వాదం చోటు చేసుకుని ఆ తర్వాత పురుషోత్తపట్నంలోనే ఆమె చాలాసేపు కూడా అక్కడే వెయిట్ చేసింది. భద్రాద్రి రాములోడి గుడికి సంబంధించినటువంటి 889 ఎకరాల భూమి ఆ ప్రాంతంలో ఉంది. ఎప్పటి నుంచో దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులకు కావచ్చు, అలాగే భద్రాచలం దేవాలయానికి సంబంధించిన అధికారులకు కావచ్చు, చాలా వరకు కూడా పురుషోత్తపట్నం వెళ్లిన నేపథ్యంలో వాళ్ళు మారుడు వాగ్వాదాలు చోటు చేసుకుని పురుషోత్తపట్నం గ్రామానికి సంబంధించిన ప్రజలు చాలా మంది కూడా అక్కడ ఆక్రమణలు చేస్తున్నారన్న నేపథ్యంలో చాలా సార్లు దేవాలయానికి సంబంధించిన సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్లడం, వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తిరగబడడం కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆలయ ఈవో సమాచారం అందుకుని అక్కడికి ఇంకా కట్టడాలు జరుగుతున్నాయి, అక్కడ ఆక్రమిస్తున్నారన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన నేపథ్యంలో ఒక్కసారిగా రమాదేవిపై దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో ఆమె అక్కడికక్కడే పడిపోవడం జరిగింది. వెంటనే స్థానికంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది భద్రాచలంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె క్షేమంగా ఉన్నట్టు చెప్తున్నారు. ఆలయ భూములకు సంబంధించి భూములను దేవస్థానాలకు అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆదేశాలను కేతాతరు చేస్తూ నిర్మాణాలు ఇంకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈవో అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెళ్ళింది. దీంతో ఈవో మీద కూడా దాడికి యత్నించిన ఘటనలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా షాక్ గురయ్యారు. మిగతా సిబ్బంది మీద కూడా దాడి చేసి యత్నం చేశారు స్థానికులు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు చేరుకొని సంఘటనలో ఇరు వర్గాలను నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా విన్న నేపథ్యంలో దాడులు జరిగినట్టుగా తెలుస్తుంది. ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాలు తొలగించుకు వెళ్లిన సిబ్బందిపై దాడిపై కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఆంధ్ర సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి యాటపాక మండలం పురుషోత్త గ్రామంలో అయితే ఇంకా ఉద్రిక్తత అయితే కంటిన్యూ అవుతుంది. శ్వేత. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ. Thank you.